హాయ్ యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ. సో, ప్రెజెంట్ డేస్‌లో మీ లైఫ్‌లో గూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. హ్మ్. బట్ అదే వేరే వాళ్ళైతే గనుక చాలా డిప్రెషన్‌కెళ్ళిపోతారు. సో, చాలా మందికి ఇన్‌స్పిరేషన్ కాబట్టి ఓపెన్‌గా నేను అడుగుతున్నాననమాట. ప్రెజెంట్ మీ లైఫ్‌లో రీసెంట్ డేస్‌లో డైవర్స్ ఇష్యూ అనేది నడుస్తుంది. సో, ఇప్పుడు ఈ టైంలో ఒక సపోర్ట్ అనేది అంటే మీ పేరెంట్స్ ఉంటే వేరేలా ఉంటుంది. సో, ఎట్ ప్రెజెంట్ మీ పేరెంట్స్ లేరు. ఇట్లాంటి టైంలో డైవర్స్ అనేది ఒక డెసిషను అంటే మీరు ఈజీగా చెప్పడం అందరూ చెప్తారు గానీ, ఆ ప్లేస్‌లో ఉండి ఫేస్ చేయాలంటే చాలా టఫ్. ఐ నో దట్. నేను చాలామంది అమ్మాయిలు చూస్తూ ఉంటా. సింగిల్ పేరెంట్‌గా ఉండాలంటే గూడా ఎంత కష్టమో సొసైటీలో తెలుసు. బట్ ఇన్ని డేస్ మీరు భరించుంటారు, ఓపిక పట్టుంటారు ఆ సిట్యుయేషన్స్‌ని. బట్ ఈ టైంలో మీరు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటే ఏం జెప్తారు? ఏ డెసిషన్? డైవర్స్ తీసుకోవాలని ఒక డెసిషన్. ఇట్స్ నాట్ ఎ క్వెషన్ ఆఫ్ డైవోర్స్. ఆ ప్రాబ్లమ్ డైవోర్స్ కాదు. అతనేమంటున్నాడు? షీ ఈస్ నాట్ మై వైఫ్ అంటున్నాడు. సన్ ఈజ్ మై సన్ అంటున్నాడు. అంటే ఇప్పటికి పెద్ద పెద్ద వాళ్ళకి అర్థం కాని లైన్ అది. తల్లి లేకుండా బిడ్డ ఎలా వస్తాడు? బిడ్డ నా బిడ్డే, ఆవిడ నా వైఫ్ కాదు అంటున్నాడు. ఓకే. డైవోర్స్ ఆవిడ నా వైఫ్ కాదు. నేను డైవోర్స్ ఇవ్వనన్నాడు. ఓకే. ఆహ్, అంటే ఇప్పటికి ఎవరికీ మింగుడు పడంది అది. నాకు కూడా అంతే. అప్పుడప్పుడు అనుకుంటా ఎలా ఇది ఇలాంటి మెషిన్ ఏమన్నా కనుక్కున్నారా? సో, ఎలా జరిగింది అని. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇది ఫైట్ చేయాలి అనే ఒక ఇది ఉన్నదనమాట. అంటే వాళ్ళు ఏదైతే అన్నారో అవన్నిటికి నేను కాదు. ఐయామ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ థాట్. అండ్ ఇవేవి చేయాలన్నా ఒరిజినాలిటీ అనేది ఒంటరిగా కూర్చున్నప్పుడో, ఎవరూ లేనప్పుడో, లేదా నాతో పాటు ఉన్నప్పుడు అందరూ తెలిసిన వాళ్ళుంటే వాళ్ళున్నప్పుడో, వాళ్ళు కూడా అంటూ ఉంటారు. "ఎలా అన్నావు ఈ మాట? ఇదేమైనా నిజమేనా?" అని. తనకు తెలుసు అది కరెక్ట్ కాదని. హ్మ్. ఓకే. కావాలని చేస్తున్నప్పుడు తన హైట్స్‌లో తన ప్రయారిటీ ఈజ్ మనీ. హ్మ్. మనీ కోసం ఏమైనా చేస్తాడు. హ్మ్. అది మనకు తెలియటం చాలా లేట్ అయింది. అండ్ కొన్ని కండిషన్స్‌తో నన్ను ఇండస్ట్రీకి దూరం చేశాడు. ఓకే. ఇంట్లోనే ఉండాలి. ఎవరితో మాట్లాడకూడదు. ఎవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వకూడదు. నేనున్న హైట్స్‌కి నాతోనే మేడం అంటూ మాట్లాడకూడదు. తను నీ హైట్ ఎక్కడి నుంచి ఇస్తారు హైట్స్ నీకు? ఎలా ఇస్తారు? ఏముంది నీలో? ఏం చేసావు నువ్వు? ఒక్కసారిగా ఇన్ని కోట్ల మంది జనాలు నేనొచ్చి నుంచుంటే "ఉచిత గారు" అని మాట్లాడతారు. బట్ నువ్వేం చేసావని నిన్ను మాట్లాడతారు? ఆ ఆలోచన లేకుండా నన్ను తొక్కేయటానికి చూసాడు. ఇంట్లో పెట్టి తాళం పెట్టుకొని వెళ్ళటం ఇయన్నీ చేసి ఆహ్, ఏం చేసినా ముందు మనం చేసేసాం కదా! ఐయామ్ ఎన్ యాక్ట్రెస్. ఫస్ట్ నుంచి కూడా అదంతా జనానికి తెలుసు. నేను సినిమాలు చేశాను. తర్వాత ఒక 7 ఏళ్ళు ఇండస్ట్రీ మర్చిపోయేంత పరిస్థితొచ్చింది. నేను అనేదాన్ని నన్ను మర్చిపోయారు. నో రిగ్రెట్స్. అప్పుడు కూడా నేను బాధపడలా. ఏదో ఒక స్టేజ్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఒక స్టేజ్‌లో ఇలా వస్తుందేమో, నాకిలా వచ్చిందేమో అని. ఇంకోటి మా నాన్నగారు ఏం చెప్పారంటే, సినిమా వాళ్ళు పెళ్లి చేసుకుంటే సంవత్సరం అవ్వచ్చు, 6 నెలలవ్వచ్చు, 2 ఏళ్లవ్వచ్చు, 5 ఏళ్లవ్వచ్చు. విడిపోవాలి అనే ఆలోచన ఎక్కువుంటుంది. విడిపోతూ ఉంటారు. అలాంటివి చేసి లేనిపోనివి అంటే వంశంలో కానీ, మన ఇంట్లో కానీ అలాంటి పేరు మాత్రం ఎప్పుడు తీసుకురావద్దమ్మా అని చెప్పారు. ఐయామ్ ఎ రెప్లికా ఆఫ్ మై డాడ్. నేనెలా ఉంటానంటే, మా నాన్నగారి ప్రింట్. నాన్నగారు మీసం తీసేస్తే నాలాగుంటారు. నేను మీసం పెట్టుకుంటే మా డాడీ ఉంటారు. ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. అది ఏది తప్పేమో నాకు తెలీదు. కానీ మా నాన్నగారు చెప్తే నేను అదే చేస్తా. అంత ఫాలోయర్ అనమాట డాడీకి నేను. అలాంటిది ఆ మాటిచ్చాను కదా! అనేసని చాలా పడ్డా. హ్మ్. బయటికి చెప్పలా. మా ఇంట్లో నేను చిన్న పిల్లని లాస్ట్. చాలా గోముగా పెంచారు నన్ను. అల్లారు ముద్దుగా అనే మాట కూడా సరిపోదేమో అలా పెంచారు నన్ను. ఈ రోజుకి కూడా అక్క అక్కే తినిపిస్తారు నాకు భోజనం. ఇప్పుడు మా బాబు తినిపిస్తాడు నాకు. అంటే అంత ముద్దుగా చూస్తారు. కోపం ఎక్కువే కానీ నిజం కోసం కోపం ఎక్కువ. ఎవరైనా మోసం చేస్తే తట్టుకోలేను. అబద్ధాలు చెప్తే తట్టుకోలేను. ఎవరినైనా డిచ్ చేస్తే అస్సలు నా వల్ల కాదనమాట. అట్లాంటి వాటిలో నాకు కోపం ఎక్కువ. నిజాయితీగా ఉన్నారంటే ప్రాణం పెడతాను. ఎవరినైనా సరే. సో, అలా ఈ ప్రాబ్లమ్ ఎలా తీరుతుంది అని తెలీదు. ఎందుకంటే ఒక ఫైన్ నైట్ హి గాట్ మ్యారీడ్ విత్ వన్ ఐఏఎస్ ఆఫీసర్. ఓహ్! అతను. మనకు డైవోర్స్ ఇవ్వలేదు. నాకొక బాబున్నాడు. చెప్పలేదు. ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. పారిపోయాడు ఫస్టే. పారిపోయి ఏమేం చేసుకున్నాడో ఎవరెవరితో ఆళ్ళిద్దరూ ఫేస్‌బుక్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట.
ఒక ఒక ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆవిడ ఇంట్లో చేశారు ఆవిడ. యాక్చువల్‌గా రూల్స్ ప్రకారం ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా సరే ఎంప్లాయీస్ ఇంకొకళ్ళని వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయటం, ఇంకొకరిని తెచ్చి అదే ఇంట్లో చేయరు. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్‌కి పెళ్లి చేశారు వాళ్ళ ఇంట్లో. ఈ రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళెలా చేశారు, ఇంటికి పిలిపించి మరీ రిజిస్ట్రార్ ఇంటికొచ్చి పెళ్లి చేశారంట. ఓకే. ఇవన్నీ అంటే పదవిలో ఉన్నారు కదా! అవన్నీ యూజ్ చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు నాకు హోంవర్క్ ఇచ్చారు ఛానెల్స్. ఒక మంచి పెద్ద ఛానలే. ఐయామ్ గ్రేట్‌లీ థాంక్‌ఫుల్ టు దెమ్. ఒక క్వెషన్ అడిగారు నన్ను. అమ్మా! నిన్ను చాలా బూతులు తిడుతోంది ఆవిడ. వాళ్ళిద్దరికీ పెళ్లవ్వలేదంట. నువ్వు అబద్ధాలు చెప్పావంట. ఎలా ప్రూవ్ చేస్తావు? సార్ నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. నేను నేను ఐ విల్ ట్రై. అంటే ఏంటంటే నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం స్తబ్దయిపోయా. ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకొంచెం స్తబ్దయ్యా. యాక్చువల్లీ మై మెంటాలిటీ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ లైక్ రౌడీ. అది అణిగింది. ఏం చేస్తే నేను అది ప్రూవ్ చేయగలను? ఎలా ప్రూవ్ చేయగలను? వాళ్ళేమో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అంటున్నారు. మనమేమో మామూలుగున్నాం. అందులో ఇప్పుడు తగ్గాం. ఏం చేయటం అని చెప్పి సరే ఏదైనా కానీ దేవుడి మీద భారం వేసి నేను మా అడ్వకేట్ ఒక అంకుల్ కలిసి ఎళ్ళాం. ఏంటి ఏం చేద్దామని. ఇక్కడ ఒక రిజిస్టర్ ఆఫీస్ ఉంది. ఎళ్దాం పదండి అని ఎర్రగడ్డలో ఎళ్ళాం. ఎళ్తే దేవుడు చూడండి ఎవరైనా ఒక అన్యాయం చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఏదో ఒక విధంగా దారి చూపిస్తాడు. అక్కడే జరిగిందది. ఆ రిజిస్ట్రార్ దీంట్లోనే. ఆ బుక్ ఎంతుంటుంది తెలుసా అండి రిజిస్టర్ ఆఫీస్‌లో. అక్కడి నుంచి ఇక్కడికి ఒక పేజ్ ఉంటుంది. ఒక పేజ్ అక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది. అంటే దగ్గర దగ్గర 7 అడుగులు. 7 అడుగులు పేజ్ ఉంటుంది. 7, 7, 14 ఇలా తెరిస్తే అంత పెద్ద పేజ్ అనమాట. దాంట్లో చూసాం. చూస్తే ఉంది. టప 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 ఫోటోలు కొట్టేసాం. ఏమేముంది ఆళ్ళ ఫోటోలు, ఆయన ఇక్కడ గిల్లటం, ఇక్కడ గిల్లటం, అదే స్వీట్ తినిపిస్తూ ఇలా అనటం, ఇవన్నీ పిచ్చి పిచ్చి చేష్టలన్నీ ఉన్నాయి. ఆవిడతో ఆ ఫోటోలన్నీ తీసుకొని రిజిస్టర్‌ని ఒకటి పీకా. ఇలాంటి పనులు చేస్తాం. అంటే నేను అనుకున్నాను ఆ రోజు ఇంటికే పిలిపించి చేయాలన్నప్పుడు ఏదో ఉంది దీంట్లో లొసుగు అని చెప్పాడు. ఇది కాదు ఇప్పుడు ఉంటది ఉండు ముందు అని చెప్పేసి వచ్చేసాం. మేము ఆ ఆఫీస్ నుంచి కన్సర్న్ డీజీపీ దగ్గరికెళ్ళేసరికి, రిజిస్ట్రేషన్ డీజీపీ దగ్గరికెళ్ళేసరికి ఆ పేజ్ మార్చేశారు. దాంట్లో ఉన్న డేట్ కానీ, పేరు కానీ అన్నీ మార్చేశారు. నేనొచ్చి డీజీపీతో మాట్లాడాక ఆయన ఫోన్ చేసి తిట్టి తీసురండి ముందు అంటే ఆయన దగ్గరికి తీసుకొచ్చిన దాంట్లో మేము కూర్చొనే ఉన్నాం. మా ఎదురుగా తీస్తే ఏ పేజ్‌లో చూసారమ్మా మీరు అన్నారు. అప్పుడు ఓపెన్ చేసి చూపించాం. ఇదిగోండి సార్. వైట్ ఇది ఉంటది కదా! ఆ పెయింట్‌తో కొట్టేసి దాంట్లో వేరే రాసి వేరు వేరే పెట్టి అప్పుడు నేను రిలీజ్ చేశా మీడియాకి. ఇదిగోండి ఫోటోస్. నేను పెళ్లి అవ్వలేదు అబద్ధాలు చెప్తుందన్నారు గదా! ఇదిగో చూడండి ఎంత అంటే ఒక 16 ఏళ్ల బాలకుమారి, ఒక 18 ఏళ్ల బాలుడు లాగా చేశారనమాట బాగా. పిచ్చి పిచ్చి చేష్టలన్నీ. చూడండి అని చెప్పి. రాయబారాలు అంతా జడ్జిలే వచ్చేది నా దగ్గరికి మాట్లాడటానికి. తర్వాత మీ అబ్బాయిని ఎలా పెంచుతావు? మీ అబ్బాయిని ఏమైనా చేస్తే అని బెదిరింపులు. తర్వాత మీ అబ్బాయిని పెంచాలంటే డబ్బులు కావాలి కదా! నీ దగ్గర అంత ఉండవు కదా! కాబట్టి ఒక సెటిల్‌మెంట్‌కొద్దామని. ఇప్పుడు మీరు జడ్జి అనుకుందాం. మీరు నాతో మాట్లాడుతున్నారు. ఈవిడ అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పూజిత నన్ను 2,00,00,000 అడిగింది. 2,00,00,000 అడగటానికి పిచ్చిదాన్నా నేను. అడిగితే 200,00,00,000 అడగాలి కానీ 2,00,00,000 ఎందుకు అడుగుతానండి? ఈస్ దేర్ ఎనీ మీనింగ్? అతను చెప్పాడంట, ఏంటి ఈ మధ్య ఏమి రావట్లేదు. పూజిత సెటిల్ చేసుకుందా నీతో అంటే, 50,00,00,000 ఇచ్చి చేసుకున్నా. నవ్వొచ్చింది నాకు. మా ఇంటికి రండి చూపిస్తాను. నేను ఈరోజు ఏం కష్టపడతానో అదే ఉంటది మా ఇంట్లో. ఒక నార్మల్ మీ ఇంట్లో ఎలా ఉంటదో మా ఇంట్లో అలా ఉంటది అంతే. నో లగ్జూరియస్ నథింగ్. మా అబ్బాయికి కష్టపడి చదవటం నేర్పాను. కష్టపడి బతకాలి అనేది నేర్పాను. అలాగే పెంచాను మా అబ్బాయిని. ఓకే. కాకపోతే ఏంటంటే ఏమి కావాలన్నా ఏది తక్కువ చేయకుండా పెంచాను. మా అబ్బాయి కోసమే సంపాదించి పెంచాను. నిజాయితీగా. 50,00,00,000 ఇచ్చానంటే నవ్వుకున్నాను నేను. నేను జేబులో ₹100 పెడితే బయటికెళ్ళలేనోడివి నువ్వు నాకు 50,00,00,000 ఇస్తావా? ఇది నమ్మాలా? ప్రపంచమైనా ఎలా నమ్ముతుంది? ఇప్పుడు అతనుకున్న సర్కిల్‌లో వాళ్ళకి కూడా అందరికీ తెలుసు. ఆ డబ్బులెవరివి? ఎక్కడి నుంచొచ్చాయి? నగలన్నీ నేను ఊళ్ళో లేకపోతే తీసుకెళ్ళిపోయి అమ్ముకోవటం ఇవన్నీ ఆహ్, ఏ చెత్త పనులుంటాయో అవన్నీ చేశాడు తను. బట్ నోరు అంటారు కదా! కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్న దీంతో
ఒక యాక్టర్స్‌కి ఇలాంటి వాళ్ళు వచ్చారంటే మనకే చిన్నతనంగా ఉంటుంది అని నోరు తెరవకపోవటం నేను చేసిన తప్పు. మనం డీగ్రేడ్ అవుతామే, ఇంకొకళ్ళకి ఎవరికో ఛాన్స్ ఇచ్చినట్టు అవుతామే అంటే నిజంగానే అలాగే అయింది. ఇప్పుడు ఒంటరి అయిపోయిన ఆడదాన్ని సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడదాన్ని ఊరికే వదిలేస్తారా ఎవరైనా? రాళ్ళేస్తూనే ఉంటారు. దిస్ ఈస్ ద ఇండస్ట్రీ రైట్? ఫస్ట్ టైమ్ దొరకలేదు. ఈసారి దొరక్కపోద్దా? కష్టాల్లో ఉంది కదా! ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర టెంప్ట్ అవుతుంది అని. బట్ ఒక బుజ్జి, బుజ్జి మనిషి, 2 చిన్ని చేతులు, బుజ్జి బుజ్జి కళ్ళు, బుజ్జి నోరు ఉన్న ఒకే ఒక చిన్న బాలుడు కాపాడాడు నన్ను. ఎప్పుడు నా చెయ్యి పట్టుకొని నేను, "మమ్మీ నువ్వు నాకు కావాలి" అన్నట్టుగా ఉండి, "నేను నీ కోసమే, నువ్వు నా కోసమే" అనే మాటతో ఈ రోజు వరకు ఎక్కడే కానీ టెంప్టేషన్స్ లేకుండా have given my life and my each and every breath to my son. నేను ఎవరితో అయినా మాట్లాడుతుంటే కూడా నాకు మీరు కనిపించరు. మా అబ్బాయే కనిపిస్తాడు. సో, నా అణువు నిండిపోయాడనమాట. మా అబ్బాయిని నేను అలా పెంచుకున్నా. అప్పుడప్పుడు పూజలు చేస్తాను నేను. అయితే దేవుడికి పూజ చేసినప్పుడు దేవుడిని తిడుతూ ఉంటా. "ఏమిచ్చావు నువ్వు నాకు? ఇంత కష్టపెట్టావు. నేనేమైనా చేశానా అసలు? ఎంత మంచిదాన్ని ఇలా ఏడిపిస్తున్నావు నువ్వు. ఏమైనా బావుందా? ఎవరినైనా చూసినప్పుడు ఏడుపొస్తుంది. నేనేం పాపం చేశానా" అని అనుకుంటా. కానీ నాకు అర్థం కాల. మా అబ్బాయినిచ్చాడు. అంతకంటే ఎక్కువ విలువైన మా అబ్బాయినిచ్చాడు. సో, మళ్ళీ అనుకుంటా, లేదులే బాబునిచ్చావు కదా! ఓకే. ఏదో కాసేపు తిట్టానులే అనుకుంటా. అలా. అంటే ఒక లైఫ్ చూసేసాను. నేను పడ్డ బాధలకి అది ఒక్క లైఫ్ అని అనుకోను నేను. ఐ డోంట్ ఫీల్ ఈ ఒక్క లైఫ్‌లోనే నేను ఇన్ని బాధలు ఎన్ని 4, 5 జన్మలకు సరిపడా నేను పడ్డా. బట్ ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలీదు గానీ, ఈ జన్మలో కాదు. ఎన్ని జన్మలు తీర్చుకున్నట్టు ఈ జన్మ. ఎక్కడికైనా వచ్చామంటే ఇంకోటి గొప్ప విశేషం ఏంటంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా ఆడదాన్ని పొడిచి చంపుతారు మాటలతో. సమాజం అనేవాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, మనకు కెట్టని వాళ్ళు కానీ ఒక మాట అంటారు. మా విషయంలో నన్ను కానీ, మా బాబుని కానీ ఒక్క మాట అనలేదు. ఎందుకంటే తప్పు మేం చేయలే. ఒక్క మాట అనలేదు. అందరూ సపోర్ట్‌గా వచ్చారు. నేను శ్రీకాళహస్తి దర్శనానికెళ్తే దేవుడిని చూడట్లేదు వాళ్ళు. దే ఆర్ సీయింగ్ అజ్. నన్ను మా బాబుని చూస్తున్నారు. చూస్తే అప్పుడు చెప్పా, "అమ్మ పాపం నాకొస్తుంది దేవుడిని చూడండి. తర్వాత నేను బయటకొచ్చాక మాట్లాడదాం" అని చెప్తే అప్పుడు దర్శనం అయ్యాక బయటికొస్తే, "అమ్మ నువ్వు పడ్డ కష్టం నీదంతా విన్నాం మేము. తప్పకుండా నువ్వు గెలుస్తావు." నేను ఏ రోజైతే ఫోటోలు బయట పెట్టి వాళ్ళకి పెళ్ళయిందన్నానో నేను ఆ రోజే గెలిచేసా. కోర్ట్‌లో గెలుస్తామన్న నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళది సిట్టింగ్ గవర్నమెంట్. నందిని పంది, పందిని నంది చేస్తారు. సో, కోర్ట్‌లో ఫైలొచ్చినప్పుడు ఫైల్ లోపల ఉండాల్సిన ఒక ఎవిడెన్స్ కూడా లేదు. అమ్మేసుకున్నారు. అది దాచేశారు. ఎగరగొట్టేశారు. వాళ్ళేమంటారు ఇప్పుడు మళ్ళీ నన్ను తెమ్మంటారు. ఒరిజినల్స్ మీకిచ్చాక మళ్ళీ ఒరిజినల్ ఎక్కడి నుండొస్తుంది? తప్పు చేసిన వాళ్ళకి హోంవర్క్ ఇవ్వాలి. అది మానేసి నాకిస్తున్నారు. నాకు అర్థమైపోయింది. ఆళ్ళంతా కుమ్ముక్కయిపోయారు. ఎవ్వరికీ గవర్నమెంట్ తరపునైతే న్యాయం జరగదు. అందులో ఈ కేసులో అస్సలు జరగదు. అందరూ వాళ్ళే. ఒక ఎంపీ, ఒక డీజీపీ, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్. అవుతుందా న్యాయం? అసలు పోరాడుతున్నామంటేనే గ్రేట్ అక్కడ. పోరాడి మనం బతుకున్నాం. అదే గ్రేట్. ఇంకా న్యాయం దాకా ఎక్కడ ఆలోచిస్తాం? నవ్వొచ్చేది నాకు. అయ్యి భలే ఉందే ఇదేదో నేనొస్తే నన్నే అడుగుతున్నారు వీళ్ళు. సరే మొన్న చెప్పేసాను. వద్దండి నేను డ్రాప్ అయిపోతాను. ఎలాగా కేస్ గెలవము అని చెప్పి నేనేం భయపడట్లా. అది కేస్ పోయిందే ఇంకోటి కూడా కాదు. అది గెలవం అసల. దాంట్లో ఏం లేదు. ఏమి లేకుండా ఎలా గెలుస్తారు? వదిలేసాను. అంటే ఏమి జరగాలన్నా సృష్టిలో ఒకరుండాలి. ఆ ఒక్కరు పైనుండి చూస్తుంటారు. ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేం. ఎక్కడో ఉంటది. పోకుండా పోదు. ఎవ్వరికైనా డెఫినిట్‌గా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇది కలికాలం. ఖచ్చితంగా ఇదే దీంట్లో జరుగుతుంది. ఈ చేత్తో చేసింది ఈ చేత్తో కొడతదంటారు గదా! చూడాలి అంతే మనం. మనకు ఓపిక ఉండాలి. అంతే. బట్ కానీ మీరు అంత ఫైట్ చేసిన తర్వాత మొత్తము ప్రూఫ్స్ లేకుండా, ఏం లేకుండా అన్నీ తీసేసి అట్లా చేయడం. సో, ఇతను ఒక ఆర్డినరీ పర్సన్‌కి ఎందుకు వీళ్ళు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారని ఒక చిన్న పాయింట్ నన్ను త్రూఅవుట్ మీరు హి ఈస్ ఎ చెప్తున్నప్పుడల్లా బినామీ ఆఫ్ ఆల్ ఆఫీసర్స్. ఆ ఐఏఎస్‌కు వాళ్ళ అమ్మకు, తర్వాత ఒక ఐపీఎస్‌కి, ఒక ఎంపీకి వీళ్ళందరికీ బినామీ అతను. ఆళ్ళ ఆస్తులన్నీ ఇతని నెత్తి మీద ఉన్నాయి. సో, వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఒరిజినల్లీ అతను నా తర్వాత ఒక 8 మంది అమ్మాయిలని మోసం చేశాడంట. ఐటీ. ఐటీ అమ్మాయిలందరిని వల్లేసుకోవటం అందరూ ఫేస్‌బుక్కే. ఫేస్‌బుక్ వల్ల ఎంత దాని తర్వాత ఆవిడ. వీళ్ళందరైనా చిన్నపిల్లలు ఏదో పడ్డారు అది ఇది అంటే ఒక అర్థం ఉంది. ఆవిడ ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఒక చిన్న సైట్ చూడాలన్నా కూడా ఒక కమిటీనేస్తారు.
హ్మ్. ఆవిడ లైఫ్ ఇచ్చేటప్పుడు మరి వెనక ముందు అసలు ఏంటి ఈడేంటంటే ఆవిడని గవర్నర్‌ని చేస్తానన్నది. వీడేంటి ఈడు బతికేంటి? ఈడు గవర్నర్‌ని చేయటం ఏంటి? ఆలోచించాలా? హ్మ్. ఏమీ లేకుండా ఆవిడ వద్దనుకుంది. నేను కావాలనుకుంటున్నాను అని నాతో ఒకసారి మాట్లాడారు ఆవిడ. హ్మ్. మాట్లాడినప్పుడు మీకు చాలా మంచి ప్రొఫైల్ ఉంది పూజ గారు. మీ గురించి చాలా గొప్పగా చెప్తారు అన్నారు. మీ గురించి చాలా బ్యాడ్‌గా ఉందండి నేను విన్న ప్రకారం అయితే అన్నా. అంది. అవునండి. నేను విన్నదంతా బ్యాడే విన్నాను. మీరేంటో మరి నాకు తెలిసినంత వరకు నేను ఇలా ఎప్పుడూ ఒక ఆడదాని గురించి వినలేదండి. హ్మ్. మీరన్నది కరెక్టే. నాకొద్దు అన్నానంటే వద్దంతే. ఎంగిలి కంచాలు ఇంట్లో పెట్టుకునే అలవాటు నాకు లేదు. పడేస్తాను నేను. నాకు చాలా కొవ్వు. అన్నీ మాట్లాడిన తర్వాత ఒక మాట అందావిడ. విజయ్‌కి కొడుకంటే చాలా ఇష్టం. కాబట్టి కొడుకుని మీరు పెంచలేకపోతారేమో ఈ సిట్యుయేషన్‌లో. ఆ సిట్యుయేషన్ ఏంటి అనేది నీకు అంత బాగా ఎలా తెలుసు? అయన్నీ యేసుకొని పారిపోయాడని నీకెలా తెలుసు? తెలుసు హ్మ్. కదా! నేను జీరోలో ఉన్నానని. నేను పెంచలేను అన్నావు. నేను అప్పటి వరకు శాంతంగా మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, లీడ్ ఇండియా 2020 అని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆర్గనైజేషన్‌కి నేను లింక్ ప్రోగ్రామ్ డైరెక్ట్రెస్. ఓకే. ఓకే. దీంట్లో మాకు చిన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్‌కెళ్ళి 3 రోజులు ప్రోగ్రామ్ చేస్తాం మేము. ఆయన ఇచ్చిన కరిక్యులమ్ ఎవరు అబ్దుల్ కలాం గారు ఇచ్చిన కరిక్యులమ్‌ని పిల్లలకి చెప్తాం. ఎలా చదువుకోవాలి? ఎలా ఎదగాలి? ఎలా ఉండాలి? అనేది. దాంట్లో హీరో ఎవరు అంటే ఆమె హస్బెండ్. ఆ ఐఏఎస్ ఆఫీసర్ హస్బెండ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. ఓహ్! ఓకే. పరదేశి నాయుడు. ఓకే. ఆయన్ని నక్సలైట్‌లు కూంబింగ్‌లో కాల్చి చంపారు. ఎదురెళ్ళాడాయన వాళ్ళకి. ఆయన్ని కాల్చి చంపాడు. అందుకు అతను హీరో మాకు. ఆయన పాఠాలు చెప్తాం కాబట్టి నేను నోరు మూసుకొని వింటున్నా. ఇప్పుడు యూ ఆర్ మై రైవల్ అండి. నేనెలా మాట్లాడాలి మీతో? హ్మ్. ఎందుకు నేను సంతోషంగా మాట్లాడతాను? నాకొక కొడుకున్నాడు. నా కొడుకును నన్ను రోడ్డు మీదేసినప్పుడు నేను శాంతంగా ఎలా మాట్లాడతాను? ఐయామ్ కంట్రోలింగ్, కంట్రోలింగ్, కంట్రోలింగ్. సడెన్‌లీ షీ సెడ్ నేను బాబుకు తల్లవుతాను అంది. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అండి నాకొచ్చింది అసలే మెంటల్ నేను. ఒక్కసారి లేచి వాడకూడని పదం తిట్టాను ఆవిడని. తిట్టి ఇంతసేపు నీకు మర్యాద ఇచ్చానంటే నీకు కాదు మీ ఆయనకిచ్చాను నేను. ఆయనకి సెల్యూట్ కొట్టి మేము పాఠం స్టార్ట్ చేస్తాము. అలాంటిది నువ్వెవరితివి? నీ బతుకెంత? నా కొడుకుని నేను అడుక్కొని సంపాదిస్తా. పాత్రలు కడిగి నేను సంపాదిస్తా. నా బిడ్డని పెంచుకుంటా. నువ్వెవరితివి నా కొడుక్కి అమ్మ అవ్వటానికి? 29 ఏళ్ల కొడుకు నీ కొడుకుని నువ్వు చూసుకోలేదు ఊరేసుకుంటుంటే? ఓహ్! నువ్వు పెళ్లి చేసుకున్నావంటూనే నీ కొడుకు చేసిన పని బెంగుళూరులో అది. దాన్ని చూసుకోకుండా నా కొడుక్కు నువ్వు తల్లెట్లా అవుతావు? నీ కొడుకుని చూసుకోవడానికే నీకు గతి లేదు. నా కొడుక్కి ఎలా అవుతావు? అని బాగా సీరియస్‌గా అనేసి యాక్చువల్‌గా ఇట్ వాస్ చావు బతుకు అనేది నా పరిస్థితి ఆ రోజు అక్కడ. ఆవిడ నన్ను చంపొచ్చు కూడా. అలాంటి సిట్యుయేషన్. అక్కడి నుంచి వచ్చేసా. ఒక చిన్న ప్లే చేసి వచ్చేసా. వచ్చి ఇమ్మీడియేట్‌గా ప్రెస్ మీట్ పెట్టా. నాకేం జరిగినా దానికి రెస్పాన్సిబుల్ వీళ్ళు ముగ్గురే అని చెప్పి వాళ్ళు పెట్టేసా. అంటే ఎప్పుడు అక్కడ కూడా భయపడలేదు నేను. అక్కడ కూడా భయపడలా. నేను నిజం మాట్లాడుతున్నా. ఒకవేళ చచ్చిపోయాననుకో, నాకు వేరే ఎవరు లేరు. వాళ్ళే కదా! జనానికి కూడా తెలుసు. గవర్నమెంట్‌కి కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే రన్నింగ్‌లో ఉన్న కేస్. హ్మ్. క్లోజ్ అవ్వలేదు. ఇంకోటి అవ్వలేదు. సో, అలాగే ధైర్యంగా వచ్చాను. అప్పటినుంచి ధైర్యంగా ఉంటున్నాను. ఆహ్, దగ్గర దగ్గర 8 ఏళ్ళు అయిపోయింది కేస్ పెట్టి. హ్మ్. 8 ఏళ్ల తర్వాత హైకోర్ట్‌లో ఏమో దులిపారేమో, ఆ ఫైల్ కింద పడ్డట్టుంది. అది కోర్ట్‌కొచ్చింది మళ్ళీ. హుహు. నాంపల్లికొచ్చింది హైకోర్ట్ నుంచి. యాక్చువల్లీ హైకోర్ట్‌లో వెకేషన్ కోర్ట్‌లో డిసైడ్ చేసిందేంటి అంటే, ఐఏఎస్ ఆఫీసర్ అనే దాన్ని ఇంక్లూడ్ చేయలేదు వీళ్ళు కంప్లెయింట్‌లో. హ్మ్. హ్మ్. ఎవరో రేఖారాణి అని పెట్టారు. ఓకే. ఈవిడ అభియోగం ఎవరో రేఖారాణి అనే ఆవిడని ఈయన పెళ్లి చేసుకున్నాడు అంటుంది ఈవిడ అని పెట్టారు. నేను ఐఏఎస్ అని చెప్పినా కూడా వాళ్ళకు తెలుసు కదా! లంచాలన్నీ ఎళ్ళాయి కదా! పాపం వాళ్ళందరికీ. హైకోర్ట్‌లో ఏమన్నారంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏంటి, మినిస్టర్ అయితే ఏంటి, ఒక ఆడదానితో పెళ్లయిన తర్వాత అలా ఎలా ఇంకొక పెళ్లి చేసుకుంటాడు చెప్పకుండా. కాబట్టి ముందు ఆవిడ పేరు ఇంక్లూడ్ చేయండి అని చెప్పారు. ప్లస్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఒక ఆడది పెళ్లయింది, పెళ్లి కాలేదు. 2 ఏళ్ళు అతనితో కలిసి ఒక వ్యక్తితో కలిసుంటే పెళ్లైనట్టు లెక్క. భార్యతోనే సమానం. అన్ని రైట్స్ ఒస్తాయి. మరి 14, 15 ఏళ్ళకి అర్థం ఏంటి? నేను పెళ్ళాం కిందే లెక్క కదా! అలా అయితే. అతను కాదన్నా హ్మ్. 2 ఏళ్ళన్నారు. 2 కాదు గదా! ఇక్కడ 15 ఏళ్ళయిపోతుంది. హ్మ్. మరి 15 ఏళ్ళకి ఒక వాల్యూ ఉంది కదా! యెస్. యెస్. ఆ! మరి నేను కాకుండా ఎలా పోయాను?
కాకపోతే ఎక్కడ బాధేసిందంటే, ఇంటికొచ్చి వదిన అన్నం పెట్టు, వదిన వంట చెయ్యి, నేను నీ చేత్తో అన్నం తినాలి, ఇంట్లో తినాలి, వదిన అలాగా, వదిన ఇలాగా, అక్క ఇలాగా అన్నవాళ్ళు కూడా ఎవరు రాలా చెప్పటానికి. నోరు తెరిచి తప్పు చెప్తున్నారు అని. అంతెందుకు మీ ప్రెస్సోళ్ళే రాలా. అతను ప్రెస్‌లో పనిచేశాడు కదా! ఒక్కరు రాలా. అవును విజయ్ ఇలా చేశాడు తప్పు. ఆ అమ్మాయి మాకు తెలుసు. మేమందరం చూసాము. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని చెప్పడానికి ఒక్కరు ముందుకు రాలా. నవ్వుకున్నా నేను. అంతే లోకం. ఇప్పుడు నాకు కనిపించినప్పుడు ఆ రోజు చెప్పలేకపోయాం. నువ్వే గెలుస్తావులే. నువ్వేంటో మాకు తెలుసు కదా! అంటారు. నేనెప్పుడో గెలిచేసా. గెలవలేదనే బాధ నాకెక్కడా లేదు అసల. నేనసల ఆ టాపికే తలుచుకోను. ఎందుకంటే గుర్తు చేసుకొని బాధపడటానికి హి ఈస్ నాట్ ఎ రైట్ పర్సన్. అర్హుడు కాదు. నా కన్నీళ్ళకి అతను అర్హుడు కాదు. కాబట్టి నేను కన్నీళ్ళు పెట్టను. నా కన్నీళ్ళకి ఒక వాల్యూ ఉంది. అలాంటి చోటే పెడతా. మా అబ్బాయి కోసం పెడతా. నా అనుకున్న వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం పెడతా. అతని కోసం ఎప్పటికీ పెట్టను. వెరీ స్ట్రాంగ్. యెస్. అందుకనే నేను ఈరోజు ఇన్ని ఫేస్ చేసి కూడా మీరు ఈరోజు నుంచొని మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారంటే నిజానికి ఆ మాత్రం పొగరుంటుంది. బాగా. నేను రావటానికి 3 అడుగుల ముందు అదే వస్తదంట. పూజిత వస్తుందంటే వస్తుంది. అదిగో వచ్చేసింది అంటే అర్థం ఏంటంటే ముందు పొగరొస్తదంట. నాకంటే ముందు. సో, ఆ పొగరుంది కాబట్టే ఈ రోజుకి కూడా ఇలాగే ఉన్నాను. ఇలాగే ఉంటాను. ఎప్పుడూ తగ్గేదేలే.